మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారం రోజుకింత కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు ఇది నాలుగోసారి. మొదటగా ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ భువనగిరి లోక్సభ ఎన్నికల్లో గెలిచినట్లయితే ఆ ఎన్నికల బాధ్యుడిగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఆ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిచినట్లయితే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అధిష్టానమే నాకు మాట ఇచ్చిందని తెలిసిన సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో మార్పులు చేర్పుల సందర్భంగా క్యాబినెట్లో తన బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని రాజగోపాల్ రెడ్డి భావించినప్పటికీ మొత్తానికి అది జరగకపోవడంతో రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న తర్వాత మాత్రం ఒక 4 సార్లు వరుసగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కాంగ్రెస్లో కలకలం రేపుతున్న పరిస్థితి. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి మొదటగా ఈ క్యాబినెట్ విస్తరణ అనంతరం క్యాబినెట్ బెర్త్లో తనకు అవకాశం దక్కుతుందని తన అనుచర వర్గానికి కావచ్చు, మునుగోడులో తన కాంగ్రెస్ కార్యకర్తలకు అనుచర వర్గానికి మంత్రి పదవి కన్ఫర్మ్ మనకు అని చెప్పి సంకేతాలు ఇచ్చిన పరిస్థితుల్లో మొత్తానికి ఆశ నిరాశ ఎదురైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించలేదు. తదనంతరం ఒక నెల రోజులు సైలెంట్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి వరుసగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. మొదటగా ఏదైతే ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన రాజగోపాల్ రెడ్డి మొదటగా ఆ వ్యాఖ్యల నుంచి తీసుకొని ఎలా ఉంటావు, ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మరో 10 ఏళ్లు నువ్వే ఎలా ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించుకుంటావని ట్విట్టర్ వేదికగా విమర్శలు ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. రెండోసారి సోషల్ మీడియాలో ఏదైతే ఒక వేదికలో ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టుల పైన చేసిన వ్యాఖ్యలపైన కూడా మరోసారి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని మనం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సపోర్ట్ తోటి అధికారంలోకి వచ్చాము, నీ వ్యాఖ్యలు సరికాదు అని చెప్పేసి కొంచెం ఆచితూచి మాట్లాడాలి, ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు సరైనవిగా లేవు అని చెప్పేసి తన వ్యవహార శైలి బాలేదంటూ రాజగోపాల్ రెడ్డి రెండోసారి వ్యాఖ్యలు చేశారు. మూడోసారి వచ్చేసి రాజగోపాల్ రెడ్డి కూడా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. తను ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు సరిగా లేవు, ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శించడమే, వ్యాఖ్యలు చేయడమే, నోటికొచ్చింది మాట్లాడడమే తప్ప పాలనపైన దృష్టి పెడతలేడు అని చెప్పేసి ఓసారి వ్యాఖ్యలు చేయడం. అంతేకాకుండా 20 మంది ఆంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తూ వాళ్ళకు దోచి పెడుతున్నాడు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మూడోసారి చేశారు. నాలుగోసారి ఈ రోజు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం మునుగోడులో తన కాన్స్టిట్యున్సీలోనే ఒక గ్రామ సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా ఒక కార్యక్రమంలో ఈ ఘాటు వ్యాఖ్యలు ఇంతకుముందే చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని చూసినట్లయితే ప్రధానంగా మంత్రి పదవి నాకు ఇస్తే తప్పేంటి, సమీకరణాలు అడ్డుపడుతున్నాయని అంటున్నారు, పార్టీలో నన్ను చేర్చుకునేటప్పుడు సమీకరణాల గురించి ఆలోచించలేదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిన నా అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు అన్నదమ్ములమని ఆ రోజు తెలియదా అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా అంతేకాకుండా ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించాము, 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇక్కడ 3 మంత్రులు ఉంటే తప్పేంటి అని మహబూబ్ నగర్కు ముఖ్యమంత్రి పదవినే ఇచ్చాము, రేవంత్ రెడ్డి అక్కడి నుండి ఉండగా నాకు ఇక్కడ మంత్రి పదవి ఇస్తే తప్పేముంది, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వగా మాకు ఇక్కడ మంత్రి పదవి ఇస్తే తప్పేంటి, కోమటిరెడ్డి వెంకరెడ్డి నేను అన్నదమ్ములమనే విషయం తెలియదా, వీళ్లకు ఏ సమీకరణాలు అడ్డొస్తున్నాయి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఈరోజు. అంతేకాకుండా మునుగోడు ప్రజానికాన్ని, మునుగోడు నా అభిమానుల కార్యకర్తలను నిరుత్సాహపరుస్తున్న పరిస్థితి, నాకు నష్టం జరిగితే నా మునుగోడు నియోజకవర్గానికి నష్టం జరిగినట్టే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వరుసగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలతో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోనూ అటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది. అంతేకాకుండా గతంలో ఏదైతే నాకు ఇచ్చిన హామీ అధిష్టానం ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న రాజగోపాల్ రెడ్డికి నిజంగానే అధిష్టానం హామీ ఇచ్చిందనే వ్యాఖ్యల్ని ఏదైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారో దాన్ని కోట్ చేస్తూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి రాజగోపాల్ రెడ్డి. దీనిపైన రోజుకో విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రోజుకోసారి ఏదో సందర్భంలో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం. ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, క్రమశిక్షణ కమిటీ పిఎస్సి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాట్లాడుతూ ఢిల్లీలో కూడా ఇదే విషయం పైన మాట్లాడినట్టయితే చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ ఖచ్చితంగా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు
మరి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇంతవరకు ఎలా స్పందిస్తారు? మరి ఈయన రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలపైన స్వయంగా నేరుగా డైరెక్ట్ ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్న ఈ ట్వీట్లు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, వీటిపైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఒకవేళ షోకాజ్ నోటీసులు ఏమైనా ఇస్తుందా, ముందుగా వివరణ కోరుతుందా అనేది క్రమశిక్షణ కమిటీకి ఎందుకు రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి వివరణ కోరడం లేదని కొంతమంది అడిగినా కూడా క్రమశిక్షణ కమిటీ స్పందిస్తూ తన మీద ఎలాంటి ఫిర్యాదులు అందట్లేదు, అందిన వెంటనే మేము వెంటనే చర్యలకు తనని వివరణ కోరే అవకాశం ఉంటుందని తెలపడం అయితే జరిగింది. ఈ పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ తెలిపిన పరిస్థితి, ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నేరుగా తనను పిలిచి మాట్లాడుతారు, లేదంటే ఏమైనా డైరెక్ట్ నోటీసులు ఇస్తారా, వివరణ కోరుతారా, ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది మాత్రం తెలంగాణలో అటు కాంగ్రెస్ వర్గాల్లో ఇటు తెలంగాణ ప్రజానికం మాత్రం చాలా దగ్గరగా పరిశీలిస్తున్న పరిస్థితి, చూస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది రాజగోపాల్ రెడ్డి విషయంలో? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికను తీసుకొచ్చిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి రోజుకో తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడుతున్న వ్యాఖ్యల పట్ల క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ముఖ్యమంత్రి గారు ఇతర నాయకులు ఎవరైనా స్పందిస్తారా అనేది మాత్రం చూడాల్సిన అంశం. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ మరి ఒకవేళ మొన్ననే భేటీ అయిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా ఆయన అంశం కూడా చర్చిస్తారని భావించినప్పటికీ కొండమురళి అంశంపైనే ప్రధానంగా చర్చించారు. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపైన ఎలాంటి స్పందన లేదు. మరి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? రాజగోపాల్ రెడ్డి పైన వేటు వేస్తుందా, ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు, ఇతరుల మంత్రులు ఎవరైనా స్పందిస్తారా అనేది మాత్రం చూడాల్సిన అంశం. అయితే రోజుకో తిరిగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, తను చేస్తున్న మాటలు వ్యాఖ్యలు మాత్రం రోజుకో తిరిగా వెళ్తున్న పరిస్థితి. అక్కడ లోకల్లో ఉన్న నాయకులపైన కూడా, తన కార్యకర్తలు అక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీకి చెందిన ఇతర కాంగ్రెస్ నేతలపైన కూడా తన అనుచరులు కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితుల్లో ఈ అన్నిటినీ అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ కమిటీ ఎలా చర్యలు తీసుకోబోతుందో, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా స్పందిస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కెమెరామెన్ వెంకీతో గాంధీ భవన్ నుండి శేఖర్.